Titans are 53-9 and they have 5 more overs left to win. The captain just walked in to save his team from defeat. He needs 25 more runs and he faces the first ball and he goes down the track and that's a huge hit. It's a six. Okay, the fielders na boundary ankal pettukoradu. The Titans just need 19 more runs from 29 balls. It seems victory is inevitable as long as this captain is playing. Now he is facing his second ball. It's captain to captain. And he goes again and that goes miles out of the ground. Shit. What a stick. ఇంకో 3 balls లో గేమ్ ఖతం చేస్తా చూస్తావా? ఎక్కువ మాట్లాడక మూసుకో. రేయ్ ఓవర్ పిచ్ చేస్తా ఉంటా వేస్ట్ అవుట్ కా సరిగ్గా కమ్ ఆన్ facing his third ball now and he goes down the track again and now come on guys రేయ్ పట్టురా రేయ్ పట్టురా బాలు పట్టుకో చంపేస్తారా కమ్ ఆన్ రేయ్ వదిలేయండి చంపేస్తారా ఛాన్స్ టు షిట్ ఏం కూసావురా? జాక్ కొన ఇలా ఆడుంటే 85 రన్స్ కొట్టుంటారా? వాళ్లే కానీ ఆడుంటే మీకన్నా 10 రన్లు ఎక్స్ట్రానే కొట్టుంటారు. చచ్చిపోతున్నావు ఆఫ్టర్ ఆల్ క్రికెట్ కోసం కొట్టుకుంటారా? అమెరికా వచ్చి ఎంఎస్ చేస్తున్నాం మనం. బుద్ధుండాలే. ఓకే బాస్, కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. ఏమైందిరా? గెలిచిపోయా లెగ్బే. మీ వాడి బ్రెయిన్ కొద్దిగా షేక్ అయిందయ్యా. అంత సీరియస్ ఏమీ లేదు గాని చెప్పిందే చెప్పడమో చేసిందే చేయడమో చేస్తుంటాడు కొంతకాలం. ఐ మీన్ డిస్కెర్రర్. ఇలా వచ్చినప్పుడు గట్టిగా షేక్ చేయడమో లాగి పెట్టి ఒకటి కొట్టడమో అటువంటివి చేస్తే సరిపోతుంది. గట్ల చూస్తారేంది బే? నా పేరేంట్రా? నవీను. నా పేరు సునీలు. వాడు పవను. గట్ల చెక్కలు కొడతాను. నాకు అసలు ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు? నాకు ఏమైంది చెప్పే నీ అబ్బా. అమెరికా వచ్చే ముందు నా దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నా. నా కొరకు గుర్తుందిరా? నీ అబ్బా అప్పాడిది బే. రూమ్ అకౌంట్ కింద అందరి దగ్గర $1000 తీసుకున్నా. అప్పుడే మర్చిపోయా బే. నీ అబ్బా అప్పంటారు పొందంటారు. హాస్పిటల్ తీసుకొచ్చి మెంటలో లెక్కిడ కూర్చోబెట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకుంటారు బే. అసలు డాక్టర్ ఏమంటున్నారు చెప్పండి రా. తీసుకున్న అప్పు గుర్తుండదని చెప్పాడు. ఇట్టెలకైతే మా సంతకం పెట్టినా కొడక పెట్టు. Excuse me, something wrong with your friend here? ఎందుకంటే బే? బ్రెయిన్ షేక్ అయింది కదా, ఇంకా కన్కషన్లు ఉన్నాయండి. తొక్కలో కన్కషన్. నా కన్కషన్ ఏంటి బే? None of this. Nonsense. Calm down. Focus. I don't need this. Everybody's trying to test. Jesus. Idiot. Yes, I got an A, man. నాకు బి. నాకు ఏ వచ్చిందిరా? అంతకన్నా పెద్ద గ్రేడ్ లేదు కానీ పదన్న. నాది ఫెయిల్ అని ఉందిరా, కానీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి నేను. అయితే ప్రొఫెసర్ని అడుగుదాం పద. హే పావని, నీ రిజల్ట్ చూసావా? ప్లీజ్ చెప్పక, నేను చూసుకుంటా. ఓం సాయి శక్తి సాయి, ఓం సాయి శక్తి సాయి, ఓం సాయి. ఓ గాడ్, I got a B. Yes, I did it. Congrats. Sai Baba, I love you. I told you, no? Scholarship వచ్చింది, ఇంకా కాలేజీలో ఫీజు కట్టక్కర్లేదు. Oh my god, I'm really happy today. కలిశాను. ఏమన్నాడ్రా? అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశానంట, కానీ అన్ని క్వశ్చన్లకు ఒకే ఆన్సర్ రాశానంటరా. పద. అంకుల్, క్యాంప్కి వెళ్తున్నాం, కార్ కావాలి. హలో, రిక్వెస్టా వార్నింగా ఇన్ఫర్మేషనా? ఏదైతే నీకెందువా? నీ వీసా కోసం మా అయ్య ఎన్ని దొంగ డాక్యుమెంట్లు గుద్దించుండో మర్చిపోయినావా? ఓహో, తీసుకోండి వా. ఆయన అడిగినండి బ్లడీ ఇల్లీగల్. అరే ఆ సైకిల్ నా మొహాన్ని కొట్టండి రా, తొక్కుంటే బతుకుతాను. ఇంత సడన్ గా ప్రేమలో ఎలా పడ్డావరా? ప్రేమ చెప్పి పుట్టదు, దోమ చెప్పి కొట్టదు.
హై క్లాస్ అమ్మాయి హై క్లాస్ వాడికి పడుతుంది కానీ నీలాంటి లో క్లాస్ గారికి పడుతుంది అనుకుంటున్నావా? గ్యారంటీగా పడుతుంది. అయినా మనలో ఉన్న క్వాలిటీస్ హై క్లాస్ కుర్రాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటారా? ఇప్పుడు షికారు తీసుకెళ్లాలనుకో కారు ఎక్కించుకుంటాడు, అడుగు దూరంలో కూర్చోబెడతాడు. అదే మనం అనుకో బైక్ ఎక్కించుకుని ఆ రంగును కూడా గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి అతుక్కుని కూర్చోమంటాం. రై రై అని బైక్ రేస్ చేసుకుంటూ సిటీలో ఉన్న స్పీడ్ బ్రేకుల మీద బ్రేక్లు వేసుకుంటూ మన ఇచ్చి టచ్ కార్లు తీసుకెళ్లేవాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఇప్పుడు అమ్మాయి పువ్వు కావాలని అడిగింది అనుకో వాడు కొనిస్తాడు, మనం కోసిస్తాం. ఎవరైనా లవర్ని కామెంట్ చేస్తే గొడవ ఎందుకునే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. మనం కావాలని అడుతూ గొడవపడి మరీ కుమ్మేస్తాం. మన ఇచ్చే ఈ సెక్యూరిటీ వాడివ్వగలడా? ఇవ్వలేడు. రే ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు మణిరత్నం సినిమాలో హీరోలు చూసి ముచ్చట పడతారు, కానీ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల్ని ఇష్టపడతారు, కలిసి తిరగాలనుకుంటారు. అర్థమైందా? ఫిలాసఫీ బానే ఉంది కానీ నాకు ఎందుకో ఒక డౌట్ రా. డౌట్ లేదు అవుట్ లేదు. పేదోడు ప్రాంలో అయినా గొప్పోడు ప్రాంలో అయినా సిన్సియారిటీ ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వాలంటే ముందుగా అమ్మాయి మనసు టూలెట్ హౌస్ఫుల్ చెక్ చేయాలి కదరా. అయితే రేపే తెలుసుకుందాం. ఎలా? ఏంట్రా ఈ గెటప్? లవ్ చేస్తాను కదా అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిస్సం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యరాని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే లేవు. ఇచ్చేది నేను కాదు నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే అదిగో చిచి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో ఉందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక అమ్మాయి నాకు పడిపోతే తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. చూడు అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్ మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు? చెప్పదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా? టూ మచ్. ఫీల్ అవకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేదు గాని. అలా అన్నావు బాగుంది. బయట నీ లైన్ క్లియర్ రా. ఆ అమ్మాయి ఎవరితో లవ్లు లేదు నాతో సహా. అయితే వెంటనే వెళ్ళి కలవాలి. ఎవరిని? ఆ అమ్మాయినా? కాదు, సిఐ సాయి. అమ్మాయిని అరెస్ట్ చేయాలా? తనతో నేను 7 అడుగులు నడవాలంటే తను 7 ఊసులు లెక్క పెట్టాల్సిందే. ఏ అమ్మాయి అయినా తన చుట్టూ రెస్ట్ లేకుండా తిరిగేవాడిని ప్రేమిస్తుంది కానీ అరెస్ట్ చేయించేవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించేది నేను కాదు, వీడు. నేనా? ఏంట్రా చిన్నోడా, అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్స్అప్ తాగుతావు? నాకు థమ్స్అప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమలేదు, నేను నన్ను ఆగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు, నాకు ఇంట్లో పెద్దాడు కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మన ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా? మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడంటే ఏమనుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3300. అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ఫ్లవరే కదా. ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కావి పొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తాం. ఎన్ని తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపేస్తాం.
ఈ చిన్నోడు షాక్ అయిపోయాడన్నా. మొత్తం చెప్తే పెయింట్ అయిపోతాడేమో. చెప్పి పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజులో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్టామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పట్టుకుని తూసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. అయినా ఎక్కడున్నా పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా? నేను ఫీల్ అయ్యాను. ప్రదేశం వచ్చి ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ మీ చిన్నోడా. బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను. ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటారు. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు ఆడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్స్ ఆడుకుందాం. గేమ్స్ ఆడుకుందాం. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్లు వచ్చినోడే పోటుగాడు. ఆ పార్టిసిపెంట్స్ లయన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అని 3 రౌండ్స్ ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్లు ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 పాయింట్లు మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చినోడే టైటిల్ పోటుగాడు. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గ్యాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్. అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనోస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది. దాని పేరేంటి? బసంజీ. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? షిఫ్ట్, శాంత్రో, I10, I20, 420, బెంజీ, అంబాసిడర్ అన్ని కార్ల పేరు చెప్పరా? ఏమండి రాంగ్ ఆన్సర్ చెప్పాడు. మైనస్ మార్క్ లేండి. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయడానికి జడ్జ్ గారు ఉన్నారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతండి? ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతుంది? సంపంగి గారు, గో స్టాండర్, గో స్టాండర్. ఇది గేమ్ షో అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్. దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్, అగ్గిపెట్టె, ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్టె. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్టె రాంగ్ ఆన్సరా? yes. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టె ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముందా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుండె ఆగిపోయేలాగుంది. తుమ్మినప్పుడు. తుమ్మినప్పుడా? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ యు అని, ఊళ్ళలో అయితే 1000 ఏళ్ళు బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అమ్మో, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్దయ్యాక ఎన్ని అవుతాయి? 300 అంటే 400 అయి ఉంటాయి. 400. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206. 206 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరే, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా, పశువా? పనికి మన లేదవా? ఏమండి, మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి. లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయండి? అయ్యా ఉన్న జేబులో డబ్బులు అంటే ఎవడైనా తప్పుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరేం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూజ చేసుకొని ఏం మాట్లాడుతున్నాను? మీ నోటికి వచ్చి మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ గా నేను ఎందుకు అనవసరం, నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. ఎవరు బెదిరిస్తున్నావు? గారు, అతను మూర్ఖుడు. అతని తరపు నేను సారీ చెప్తున్నాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. I said sit down. Sit down. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిక వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాయింట్ పై కౌంట్ తగ్గుతుంది. ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు. పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40. ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్? నెమలి. నేషనల్ యానిమల్? పులి. నేషనల్ ఫ్రూట్? మ్యాంగో. నేషనల్ గేమ్? హాకీ. భగవద్గీతలో అధ్యాయాలు? 18. 10 అవతారాలు, 4 అవతారాలు. నేను చెప్తా. చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా, ఆయన అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు.
మత్స్యావతారం, కూర్మావతారం, రామావతారం, కృష్ణావతారం. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్యూ సార్. లవ్ యూ రే నాన్న. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో. సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం. ఫస్ట్ కాబోయే మోసగాళ్ళకి మోసగాడు. ఫస్ట్ జేమ్స్ బాండ్ గూఢచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న. నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్స్ సీను 70. థాంక్యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను. యాంకర్ గారు నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ పిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు. ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళకింత నాలెడ్జ్ ఎక్కడిది? ఆ పేడి బూత్ గాడే పేపర్ లీక్ చేసి ఉంటాడు. ఏందన్నా ఏంది నువ్వు మాట్లాడేది? నీ చేసే బిజినెస్ ఏంటి? ఏంటి బెట్టింగ్ లో. అయితే ఏంటి? 24 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో సెట్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ వర్కౌట్. 10th క్లాస్ నుంచి పదవి వినోదం ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి. అది ఇప్పుడు ఉపయోగపడింది. కనీసం పేపర్ కూడా చదవ. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తే? తొక్క తొర్రి అంటాం తప్ప తాటి చెట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు డోంట్ వరీ. మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికే మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య సీత. లక్ష్మణుడు వదిన సీత. లవకుశుల తల్లి సీత. ఏంటండి అన్యాయం? ఒకే క్వశ్చన్ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతారు? ఫిరంగి గారు యాంకర్ చాయిస్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పాలి. ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. పంచ పాండవులు ఎంతమంది? ఏంటంటే ఇది మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికేమో పంచ పాండవులు ఎంతమంది 5 వేలు చూపిస్తారా? 5 ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు. మీలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. సార్ చెప్పేది అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదన్నా? అవునవును. మా సంపంగి మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థాంక్స్ రా. వెరీ గుడ్. దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. కాలనీ సరిపోదు. డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్ లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్. సరే మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను. కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోటుగాడు మీరే. Are you ready? I am ready. Your time starts now. Go. Number 1 2-8-283/4/B/24 Ankalama Street, Thadpatri. Number 2 door number 7-11-77/B/44 Podraj Gar Veedi, Kuntikal. Number 3 door number 1 bar 2 bar 3 bar/43/144 Rajawar Tota, Dharmavaram. Number 4 door number 120 bar 420 by C by 24 opposite Andhra Bank, Hindupur. Number 5 door number 4 bar 24 beside Uma bar, Varakonda. ఏమండి మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లో చెప్పా. పోటీగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్ లో కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్. పోటుగాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ సూపర్ సంపంగి.
Bunny. Hello? Hey, Bunny. I'll be here. Who are you, man? You pushed me? Yavaru? Did you push me, man? I mean... You hurt Bunny, man. Bunny? You hurt Bunny. No. 1 minute, wait a minute. This is Bunny. That's Hero Bunny. This is real Bunny, your Facebook friend. Hey, but how? I'll tell you, come. Basically, Facebook కోసం బన్నీ ఫేస్ బుక్ చేసుకున్నాను బ్రో. లేకపోతే అమ్మాయిలు పడట్లేదు. ఇట్స్ వెరీ హార్డ్, యు నో. You're really smart. Bro, అంత దూరం నుంచి వచ్చి నేనే తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఇక్కడే ఉండి వాట్స్ యువర్ ప్రాబ్లం బ్రో? అన్నా, నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే తెలివైనోడని, నోటికి వచ్చింది మాట్లాడితే మేధావని అనుకుంటారు. ఇట్స్ ఇంక్రెడిబుల్ ఇండియా యార్. అవును. ఎందుకు నీ పేరు? ఐ బీపీ బండబాబు ఫ్రమ్ రాజమండ్రి. వావ్. రోడ్లు అదిరిపోయినాయి బ్రో. బండా స్టాప్. Oh my god. Incredible India. What a black beauty. Incredible India lo one and only unbelievable showroom bro, and that's mine. Come in bro. Basically the first floor is international and cross country bikes, and second floor is my bachelor compa, my den, and that is my personal bike bro. Mr. Banda. Yes bro. చూడ్డానికి ఎదలా కనిపిస్తున్నావు గానీ I'm very impressed bro. Face value bro. Sexy bikes. అన్ని ఫేస్ లకు అంత వాల్యూ ఉండదు కదా. Shall we go? Yeah, sure. Come here. Super bike. What? 2 days custom bro. I have to leave. Sorry bro, రిజర్వేషన్ రేపటికి దొరికింది. Fine, I'll go by road. నాకు బైక్ ఇచ్చే. I'll pay you. It's not about the money. అంత దూరం బైక్ లో వెళ్తావా? మా నాన్ని తాతయ్యని కలపడానికి నేను ఎంత దూరం వెళ్తాను బ్రో. ప్లీజ్ గివ్ మీ ద బైక్. వెంటనే బయలుదేరతాను. బ్రో ఓకే బ్రో నా మాట విను. బండా ఓకే బైక్ మీదే వెళ్ళి బండా ప్లీజ్. బట్ ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది బ్రో. సిటీ దాటేసరికి చీకటి పడిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద పాయింట్? నా మాట విని టేక్ ఆఫ్ టుమారో మార్నింగ్. ఓకే బ్రో. సూపర్ బ్రో. ఇప్పుడు చూడు, నీకు హైదరాబాద్ నైట్ లైఫ్ చూపిస్తాను. బండబాబు గోయింగ్ వైల్డ్. ఇక చిక్కింగ్, డ్రింకింగ్, పబ్లిక్ డాన్సింగ్ ఒకటే రచ్చ రంబోలా. కాక్టైల్ బ్రో. నాకు అలవాట్లేదు. మొహితో బ్రో. నో నెవర్. నో బ్రో. నోస్ 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 అయినా టూ మచ్ బ్రో. ఫారెన్ లో పుట్టి తాగవా? బండా, మా నాన్నకి నేను మాట ఇచ్చాను. అయినా ఈ ఆల్కహాల్ నాకు పెద్ద కిక్ ఇవ్వదు. ఐ కెన్ డు అ కోక్. ఓకే. One please. బండా. One driver pay. I get it. Alice over. ఇందాక మీరు చాలా బాగా డాన్స్ చేశారు. क्या हिंदी में ఇందాక యు నో ఆన్ ద కార్ आप मस्त डांस कर रहे बोल रहा बंदा. पिचदार एक तेरे को ले ब्रो. सुपर. पिच दे मालूम है रे. पिच ना. वो See? Sexy no. Wow. One second. My number. Call me. You bitch. 11 o'clock IMAX, yeah? సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి మీరినదే సో అరగంట నుంచి ఎక్స్టెన్షన్ లేదు. నిల్లు. అది నిల్లండి సార్, ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ నిల్లండి చెప్పాను కదా. ఇది అన్యాయం సార్. మీ సాలరీస్ కి చక్రాలు వచ్చి అంత పేకాడుతున్నారు. నువ్వు నోరు మూసుకుని సరిగా ఇస్త్రీ చేస్తాడు. తేడా వస్తే మేడం తోలు తీసేస్తుంది. రోజు మాకు ఈ చాకరీ ఏంటి సార్? చాకలకేస్తే ఛార్జీలు అవుతుంది కక్కుద్ది కాకపోతే. ఉరుకోవాయ్ ఏదో ఫ్రస్ట్రేషన్ నువ్వును. మా రోజుల్లో ఎస్ఐ గారికి కాళ్ళు నొక్కే వాళ్ళం తెలుసా? టైఫాయిడ్ తో మీ ఫాదర్ పోతే 10th పేరు మీ మీద జాలిపడి జాబ్ ఇచ్చారు. కాలేంటి ఏమైనా నొక్కుతారు. డిగ్రీలు చేసి వచ్చాం సార్. ఎందుకు అడుగు తింటానిక?
మటన్ తెచ్చాను సాబ్. లివర్ వేసావా? లడ్డు కూడా వేసాను సాబ్. ఎందుకు? ఇక్కడ మా దావుతున్నాడు కదా. ఇవాళ మా బుడ్డోడి బర్త్డే, బిర్యానీ అదిరిపోవాలి. చేప గీత పిట్ట కూత ఎవడు సంజాయించక్కర్లే, ఏడకాడి కిరిగా తీస్తే. అరే నిలబడ్డావు. డబ్బులు ఇస్తే డబ్బులు అడుగుతావా? అదిగా సాబ్, నెల నెల మీకు మామూలు ఇస్తున్నాం కదా, మళ్ళీ బుడ్డోడి బర్త్డే అని బ్యాచులర్ పార్టీలు అని లాగేస్తుంటే ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ మట్టం తిని మలేరియా వచ్చి పోతున్నారని కేసేసి లోపలేసేస్తాను రాస్కల్. ఇడి మీద కేసు బుక్ చేయాలి సాబ్. డబ్బులు వెళ్ళిపోతాను. రేపొస్తాను. మళ్ళీ రేపా? రేపు 1వ తారీఖు మర్చిపోయావా? మార్కెట్ లో అందరికి చెప్పు, నేనేదో ముచ్చినా ఎలా సంచి పట్టుకుని ప్రతి షాప్ కి తిరగడాలుండవు. జీప్ తీసుకొచ్చి సెంటర్ లో పెట్టాను. 10 నిమిషాలు అందరు తీసుకొచ్చి అందులో పెట్టేయాలి. అర్థమైందా? అర్థమైంది సాబ్. ఏమర్థమైంది? ముష్టి మీరు అడగరు, మేము వెయ్యాలి. నీ బతుకి మళ్ళీ సరైలా. పాపం బక్కోడి మీద ఏంటి సార్? వాడు పక్కగా ఉంటే నేనా రెస్పాన్సిబిలిటీ? షాప్ లో మటన్ మొత్తం అమ్మేసుకోకపోతే కొంచెం తినొచ్చు కదా. ఆ ఛాన్స్ మీరు ఇస్తే కదా. సర్లేండి, రేపు కొత్త సీఏ గారు వస్తున్నారు. మనిషి ఏంటో మెంటాలిటీ ఏంటి ఎంక్వైరీ చేశారా? ఎవరైతే మనకేంట్రా, మనతో సింక్ అయితే హ్యాపీగా ఉంటాడు, సిన్సియర్ అయితే వాళ్ళ చెప్పు దెబ్బలు తింటాడు. ఇంటికి ఇంకా కేక్ పంపించలేదంట, బేకరీ మూయించేస్తాను రాస్కెల్. గుడ్ మార్నింగ్ దక్షిణామూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. ఇప్పుడు దాకా మీరేంటి సార్ ఇలా ఊరికే వచ్చారా? ఈ ఊరికే వచ్చాను. అంటే రేపు రావాల్సిన సిఐ ఇవాళ వచ్చింది నేనే. 2 years ని అండర్లో పనిచేసిన పాపానికి బీపీ షుగర్ గ్యాప్ లేకుండా వచ్చేసాయి. ఇంకా బ్యాలెన్స్ అల్సర్ క్యాన్సరే. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటిమేట్ చేయలేదుగా. సర్ప్రైజ్ ఇద్దామన్నా, షాక్ ఇద్దామని. మీరు మారలేదు సార్. మీరు మారలేదు. నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లలాగా ఎక్స్ప్రెషన్, లోపల ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేసే పిల్లలాగా అట్మాస్ఫియర్ యాజ్ ఇట్ ఈస్. మూర్తి గారు, ఇది పోలీస్ స్టేషన్ లా లేదు, ప్యాకాట్ క్లబ్ లాగా ఉంది. ఎవరు సార్ బాబు? సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరో కాదయ్యా, మన కొత్త సిఐ. ఫ్రాంక్ గా చెప్పండి అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సార్ ఇక్కడ వాట్ టు డూ అంటే డ్యూటీ తప్ప ఏమైనా చేయొచ్చు సార్. వాట్ నాట్ టు డూ అంటే ఏమన్నా చేయొచ్చు కానీ డ్యూటీ మాత్రం చేయకూడదు సార్. అదేంటి రాజనేసు? కారణం దామోదర్ అనే దుర్మార్గుడు సార్. ఇక్కడ అంతా ఇష్టారాజ్యం సార్. ఎదిరిస్తే లైఫ్ కథం. పేరుకే పోలీసులు సార్, ఫ్యాక్ట్ మాత్రం వాడికి బానిసలు. వాడి చేతికి బెడీలు వేసుకుని పోయి మా చేతులు గాజులు వేసుకుని బతుకుతున్నాం సార్. దామనని గెలిస్తే 3వ కన్ను తెరుస్తాడు కానీ కాళ్ళ కాడుంటే కళ్ళలో పెట్టుకొని చూసుకోడు. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు. ఎవడు రాడ్రాయ్? బిర్యానీ రాజని కానిస్టేబుల్ సార్. మరి సీఏ గారు వస్తే రాడే? సీఎం వచ్చినా రాడు సార్. ఏరా దాము గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉందని బల్బు సార్. వాడి ఇంటర్నల్ డీటెయిల్స్ అన్ని ఇన్ అండ్ అవుట్ తెలుసు వీడికి. ఎందుకు కొట్టినవరా? మొన్న బ్రెయిన్ షేక్ అయింది కదా, ఇంకా కన్కషన్ లో ఉంటావని. బాగుందిరా, షేక్ దురద పెట్టినప్పుడల్లా మంచిగా దొరికిందిరా నా తలకాయ కొట్టుకోనీకి. సిగరెట్ ఉందా? లేదు. అంత ఆపుకోలేకపోతే ఆ తొట్టిగా నడుకోపా. తొందరగా చూడు, ఆయన అడుగుతున్నాడు. మీరు చూసుకోవచ్చు కదా సార్. అవన్నీ నాకేం తెలుసు. చూసారా, మా బాస్ కోసం పెళ్లి కూతురు రెడీ వచ్చింది. మీరు చెప్పాక గ్యాప్ లేకుండా కాప్ సినిమాలన్నీ చూశాను. పోలీస్ పవర్ అర్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ అవుతావు ఏంటి? 10th ఫెయిల్ కుదరదు. పోనీ పోలీస్ని పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? దానికైతే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అయితే మీ సర్కిల్లో ఏదైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ సంబంధం చూసి పెడతారా? విన్నర్గా ఇండైరెక్ట్ ప్రపోజల్. మీరు అర్థం చేసుకుంటే 2 పార్టీలకి బ్రోకర్ కమిషన్లు మిగులుతాయి. అర్థమైందనుకుంటాను. వస్తాను. బాయ్. బాయ్. ఒప్పేసుకుంది, దీప్తి ఒప్పేసుకుంది. నా జీవితంలో ప్రేమ దీపం అవుతానని దీప్తి ఒప్పేసుకుందిరా. అమ్మనే అది కూడా బుక్ అయిపోయిందా? ఇక మీరిద్దరు ఒకరినొకరిని లవ్ చేసుకోవచ్చురా. అంటే పావుని తమరు బుక్ చేసుకున్నారా బాబు? ఇంచుమించు. నాలాంటి ఫ్రూట్స్ అంటేనే అమ్మాయిలకి ఇష్టం. కొడక, నువ్వు కావాలన్న పండుగ యాక్ట్ చేస్తున్నావు కదా. అయ్యుండొచ్చు. నింగి నేల తాకే చోట, సముద్రాన్ని దాటే చోట, ఎక్కడ ఇంత దిగజారాలంటావా గుంటల కోసం? లైట్ తీసుకురా బాయ్, మనం ఈ ఆఫ్రికా పన్ను చూసుకుందాం కానీ. హే వాట్సాప్ యా 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 యా
పూర్ణ సిల్స్ పక్కన బెల్ట్ షాప్. ఏ బెల్ట్ షాపు? బెల్ట్ షాపు. అదేరా ఏ బెల్ట్ షాపు? ఈ బెల్ట్ షాపు. ఏంటి ఈ బెల్ట్ షాపు? బెల్ట్ షాపే. ప్రభా లెక్క సరిపోయిందా? ఇక్కడ ఒకటి తగ్గింది. మరి ఈ షాప్ ఎవరికెత్తా? ఇప్పుడు సరిపోయింది. హలో సీనా, పోలీసులు మన బెల్ట్ షాపులు మొత్తం మూసేస్తున్నారనా? అవునా? మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఒరే శంకు, మన బెల్ట్ షాప్ లోని పోలీసులు మూసారంట. నువ్వు వచ్చి ఫోన్ చేసి ఓపెన్ చేయమని చెప్పు. అరే పిచ్చి పరోటా, అసలు క్లోజ్ చేయించిందే నేనైతే నేనెలా ఓపెన్ చేయింతానరా? అంటే నాకు ఇన్ఫర్మేషన్ లాగానికి నీట్ గా దూకుడు కదా చెప్పిర్రు. నువ్వేమో అందులో పంచ్ డైలాగులు గుర్తు పెట్టుకుని మెయిన్ స్టోరీ మర్చిపోయావు. ఓహో. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. ఏ నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్ టవర్ పని దూకి చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్. గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో కానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. బెల్లి లిల్లీ సుకన్య అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లి డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నామనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరి దుమ్ము దులిపేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మొగుడుతో ఫస్ట్ నైట్ కి ముందే హట్ అయి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కథ చెప్పింది. వీడు లాజిక్ వదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. బికాజ్ హి ఇస్ ద గే. ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీకి ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకు ఒత్తు పొడుగు, నీళ్లు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. How old are you? 32 running sir. 32. Good body. అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను. డేంజర్ తో నేను